హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనము చేపల పులుసు చేసుకోబోతున్నాము. అది బెండకాయ, ఒక టమోటా వేసుకుని చేసుకోబోతున్నాము. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 ఉల్లిపాయలు కచ్చాపిచ్చాగా నలుపుకుని గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాము. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయలు వేసుకున్నాము. వీటన్నిటిని ఆయిల్లో వేసుకుని వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత ఇది కూడా చక్కగా ఆయిల్లో వేగాలి. ఈ బెండకాయలు, మనం వేసిన టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ చక్కగా ఆయిల్లో వేగితే బాగుంటుంది, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం నీట్గా శుభ్రపరచుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకున్నాము. దానిలో కొంచెం పసుపు, ఉప్పు, సరిపడా కారం వేస్తున్నాను. కొంచెం మంది కారం ఎక్కువ తినొచ్చు, కొంచెం మంది తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేనైతే మీడియంలో వేసుకుంటున్నాము. మేము సరిపడా అటు కాకుండా సరిపడా కారం తింటాం కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మన ఆయిల్లో మనం వేసుకున్న బెండకాయ గట్ట ఒక్కసారి వేయించుకుందాము. ఇది చూసారా ఫ్రెండ్స్, చేప గుడ్లు చనా అంటారు కదా, రెండు చెనలు వచ్చాయి. వీటిని కూడా చక్కగా ఉప్పు కారం పట్టించాలి. కాకపోతే నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే విరిగిపోతుంది. చెన చాలా డెలికేట్గా ఉంటుంది కదా. ఈ ముక్కలన్నిటికీ మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు చక్కగా పట్టించుకోవాలి. ప్రతి కొంచెం వాటర్ పోసుకుని మొత్తం చక్కగా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేస్తున్నాము. మొత్తం ఒక్కొక్కటి వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, చెన తర్వాత వేసుకుందాం మనము. ఫస్ట్ ముక్కలు మాత్రమే వేసాను. ఒక్కసారి ముక్కలు వేసిన తర్వాత గిన్నెని ఇలా అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే గరిటె పెట్టి తిప్పేస్తే చేప ముక్కలు డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు చక్కగా చింతపండు గుజ్జును తీసుకుని ఈ చేప ముక్కల్లో వేసేసుకోవాలి. దానితో పాటు చెన కూడా వేసేస్తున్నాను. నేను నిదానంగా వేసుకోండి. చెన వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నిదానంగా వేసుకుని స్లోగా గరిటె పెట్టుకుని కలుపుకుంటున్నాను. దీనికి సరిపడా మనం వాటర్ పోసుకోవాలి. పులుసు మనం చిక్కగా కావాలో లేకపోతే కొంచెం మంది జురుగా కావాలో ఆ విధంగా కొంచెం వాటర్ కూడా పోసుకుని ఒక 10 నిమిషాల పాటు చేపల పులుసుని మీడియంలో స్టవ్ పెట్టుకుని మరగనివ్వాలి. కొంచెం గరం మసాలా వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడిగా గుమగుమలాడుతూ మన చేపల పులుసు భలే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్తగా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.